నవంబర్ 14 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మాసాల్లో అత్యుత్తమైన మాసం ఏది అంటే కార్తీక మాసం అనే చెప్పాలి. మాసానం మార్గశిరోహణం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తి భావం వెళ్ళి విరిసేది కార్తీక మాసంలోనే అని అనటంలో సందేహం లేదు. దీపావళి రోజు సంబరాలు ఆకాశాన్ని అంటటంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్టు అవుతుంది. శివకేశవులు ఇద్దరు అత్యున్నత ప్రాధాన్యతతో పూజలందుబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతుంది. చంద్రుడు పూర్ణిమ రోజున కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసం అంతా పండుగలే. బలిపాడ్యమి, భగిని హస్త భోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా అన్ని పండుగ దినములే. కార్తీక మాసాన్ని మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్ర, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం, పరమేశ్వరుని నియమించిన దైవం లేవని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసింది స్నానం. అంటే మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అని సందేహం రావచ్చు. రోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసం 30 రోజులు నదీ స్నానం చేస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ కార్తీక స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక స్నానం ఎలా చేయాలి అంటే కార్తీక మాసంలో స్నానం చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం చేయకూడదు. వస్త్రాలతో స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అలాగే స్నానం చేసే సమయంలో శివ శివ అంటూ లేదా హరినామ స్మరణతో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీ పరమేశ్వరులు లేదా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మీకు అన్ని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అష్ట సంపదలు, సుఖ సంతోషాలు కలగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థించి అప్పుడు స్నానం చేయాలి. ఆ దైవాన్ని తలుచుకొని నన్ను అనుగ్రహించు గాక అని సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు, కాలువలు, చెరువులు, బావులు ఇవి ఏమీ దగ్గరలో లేకపోతే బకెట్లో నీళ్ళని రాత్రంతా వెన్నెలలో ఉంచి స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది, అంత ఫలితం దక్కుతుందని పెద్దల మాట. ఇక కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలో అనే విషయానికి వస్తే ఈ కార్తీక మాసం అంతా వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువుల్లో స్నానం చేయడం చాలా శ్రేష్టం. తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్రా ద్రవరూపేణ సంసంపూర్ణే భవతే తదా. ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది, సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్టు అవుతుంది. కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయటం లేదా పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానం ముగించడం. సాధారణంగా 4:30 నుండి 5:30 మధ్యలో తులారాశి సమయం ఉంటుంది కనుక ఈ సమయంలో స్నానం చేస్తే సరిపోతుంది. ఇక ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి, వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయవద్దు. అలా చేస్తే సర్వ పాపాలు పొందినవారు అవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకండి. చన్నీటి స్నానం అన్ని విధాల శ్రేష్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసేవారికి సర్వభోగాలు అఖండ పుణ్యం కలుగుతుందని స్కంద పురాణంలో చెబుతుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాల్లో కార్తీక స్నానం చేయాలి. ఎందుకంటే సోమవారాలు కూడా చాలా ప్రధానమైన సోమవారాలు. కుదరని వారు ప్రతి ఆదివారం స్నానం చేసిన నెల రోజులు స్నానం చేసినంత ఫలితం వస్తుంది అనే వేద పండితులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం కూడా చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు ఇలా ఈ 3 రోజుల్లో స్నానం చేసినా కూడా మంచి ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం అంతా స్నానం చేసి అంత పుణ్యం వస్తుంది అంటే కార్తీక మాసం 30 రోజుల స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు తప్పకుండా, అలాగనే అమావాస్య రోజు స్నానం చేస్తే నిరంతర కూడా స్నానం చేసే అంత ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయటం కుదరని వారు, చెయ్యలేము అనుకునే ప్రతి వారు ప్రతిరోజు కార్తీక పురాణాన్ని విన్నా చాలు. వారికి ఉన్న సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పురాణాలు చెబుతున్నాయి. ఇవేమీ చేయలేము అనుకునేవారు ఈ మాసంలో ఒక్క సోమవారం స్నానం చేసిన నెల రోజుల స్నానం చేసినంత ఫలితం వస్తుంది. కనుక మీ వీలుని బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి అత్యంత స్నానాలు చేసి తప్పకుండా శుభ ఫలితాలు పొందండి. అసలు కార్తీక స్నానం చేయటం వలన లాభాలు ఏంటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి ఒకరోజు, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తూ ఉంటారు పెద్దలు. ఏడాది మొత్తం ఇలా చేయటానికి సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేయటానికి తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్నానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుతనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాలు బలహీనతలు ఉన్నవారు చలికి ముడుచుకొని పడుకోవటం వలన బలహీనంగా తయారవుతారు, ఇంకా పెరుగుతారు. వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించేది ఈ కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమాలు పెట్టారు పెద్దలు. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవటం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయటంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అదే కాక ఈ మాసంలో నది స్నానం చేస్తారు. నది స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. అది కూడా శరీరానికి వ్యాయామమే. ప్రవహించే నదిలో సహజంగా ఉండే ఔషధ గుణాలెన్నో కాకుండా నదీ ప్రవాహ ప్రదేశాల్లో ఉండే మొక్కల ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కార్తీక స్నానం చేసి దీపాలను నదిలో వదిలిన దృశ్యాలు మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. నదిలో
ఉద్రిక్తత తగ్గి అందులో మలినాలన్నీ కూడా అడుక్కు చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నీటి మీద మానవులు మనసుల మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసమని అంటూ ఉంటారు. చంద్రకిరణాలతో ఔషధములు ఉన్న ఈ నీటితో ఉదయాన్నే స్నానం చేయటం వలన అనారోగ్య సమస్యలు దరి చేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తి బయటికి పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరము ఉష్ణశక్తికి కేంద్రీకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. భారతీయులు ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసే నదీ స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవి ఏమిటి అంటే, రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో స్నానం చేయకూడదు. ఉదయాన్నే లేచి రాత్రి ధరించిన వస్త్రాలు తీసివేసి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత స్నానం ఆచరించాలి. కార్తీక మాసంలో నది స్నానం చేయటం కుదరని వారు రాత్రి వెన్నెలలో బకెట్ నీటి నుంచి ఉదయాన్నే స్నానం చేయండి. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నదిలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేసి కృత్తికా నక్షత్రాన్ని దర్శించి దీపం వెలిగించి శివునికి ఆరాధిస్తే చాలా మంచిది. శివుడు అల్పసంతుష్టుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు శివుడు ప్రసన్నుడవుతాడంటారు. ఈ మాసంలో ఆకాశం ఉన్న వారింటి వద్ద కానీ దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలను చూసిన తర్వాత శివపూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి కార్తీక మాసం మించిన మాసం మరొకటి లేదు. అయ్యప్ప స్వామి వారి దీక్షను కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. కార్తీక మాసం గురించి ఇన్ని సలహాలు, ఇన్ని సూచనలు చెప్పాను కాబట్టి మీకు గనుక ఈ వీడియో నచ్చిన, ఈ సలహాలు సూచనలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా.